ఇక్కడ అయస్కాంతత్వం అనేటటువంటి ధర్మం ఏ విధంగా సమకూరుతుంది పదార్థాలకు అన్నప్పుడు వాటిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల యొక్క అమరిక వల్ల అనేది మనం రీజన్గా చెప్పాల్సి వస్తుంది. సో ఇక్కడ నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టాన్సెస్ అనయస్కాంత పదార్థాలలో గనక చూస్తే ఎలక్ట్రాన్ల యొక్క అమరిక విభిన్నమైనటువంటి దిశలలో ఉంటున్నటువంటి పరిస్థితులలో ఒకదాని యొక్క అయస్కాంతత్వాన్ని దానికి విభిన్నమైనటువంటి దిశలో అయస్కాంతత్వాన్ని కలిగి ఉన్న ఎలక్ట్రాన్ అనేది రద్దు చేస్తుంది. కాబట్టి ఫలితంగా విభిన్నమైనటువంటి దిశలలో ఎలక్ట్రాన్ల అమరిక కలిగి ఉన్న పదార్థాలలో ఒకదాని యొక్క అయస్కాంతత్వాన్ని మరొక ఎలక్ట్రాన్ రద్దు చేసుకుంటున్నందువల్ల ఫలిత అయస్కాంతత్వం అనేది వీటిలలో ఉండదు. కాబట్టి వీటిని మనం అనయస్కాంత పదార్థాలుగా చెప్తున్నాం. ఇక అయస్కాంత పదార్థాల విషయానికి వచ్చేసరికల్లా వీటిలలో ఎలక్ట్రాన్లన్నీ కూడా ఒక క్రమబద్ధమైనటువంటి వరుస క్రమంలో ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. దీని ఫలితంగా దానికి ఆకర్షించేటటువంటి స్వభావం అనేది కలుగుతున్నట్లుగా మనం చూస్తాం. ఎలక్ట్రాన్ల క్రమబద్ధమైనటువంటి అమరిక వల్ల పదార్థాలకు లేదా అయస్కాంత పదార్థాలకు ఇతర ఇనుము లాంటి వస్తువులను ఆకర్షించే స్వభావం వస్తుందని చెప్పేసి చెప్తాం.